ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరు బాగున్నారా? మేము కూడా దేవుని కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి చాలా బాగున్నాం. ప్రియులారా, మీరందరూ అన్ని విషయాల్లో క్షేమంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, మరి మంచిగా క్షేమంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మీ అందరికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలకి, మరి వ్యూవర్స్కి, చాలామంది బిడ్డలకి, ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసి మరి సంతోషంగా మరి స్పందన మాకు తెలియజేస్తున్నారు, వారందరికీ కూడా ప్రభు పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. మరి అలాగే రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేయచ్చు ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రియులారా, మరి మీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. మన పాట రిలీజ్ చేసే ముందే మరి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటికాల సమయంలో ప్రియులారా, రండి రండి చూడగరండి అనే క్రిస్మస్ పాట ఎడిటింగ్ చేసి సంగీతము ద్వారా మీకు అందించటం జరిగింది. మరి ఆ రోజు మరి ఎంతో గొప్ప కార్యం దేవుడు చేశాడండి. మీ అందరి ప్రార్థన ద్వారా, అందరి సహకారం ద్వారా మరి ఎడిటింగ్ విషయంలో, రికార్డింగ్ విషయంలో, అమౌంట్ విషయంలో ఎంతో కృప దేవుడు చూపించాడు. మరి ఆ దేవుని పని అంతా చేయటం కోసం మాకు ఆరోగ్యాలు కూడా దేవుడు ఎంతగానో అనుగ్రహించాడు. ప్రియులారా, మీ అందరి సహకారంతో మంచిది. ప్రియులారా, మరి ఆ రోజు ఇంకొక విషయం ఏంటంటే, ఆ పాట రిలీజ్ చేసిన రోజే ఛానల్ పేరు కూడా మార్చడం జరిగింది. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినప్పుడే పేరు కోసం నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నాకు ఒక మంచి యూట్యూబ్ ఛానల్కి ఒక మంచి పేరుని నాకు ప్రేరేపించండి, దయచేయండి, నాకు ఆలోచింప చేయండి అని నేను ప్రభుని అడుక్కున్నాను. అడిగినప్పుడు ప్రియులారా, ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే పేరు పెట్టాలని నాకు ఎంతో ఆశ కలిగింది. నాకు ఆశ కలిగి ఆ పేరుతో నేను ప్రార్థన చేసి అయితే ఛానల్కి పెట్టాలనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల ద్వారా మైటీ గాడ్ పీపీఎం అని పెట్టడం జరిగింది. అయితే మన పాట రిలీజ్ చేసినప్పుడు ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే ఛానల్ పేరు మార్చడం జరిగింది. మీరు గమనించగలరు ప్రియులారా. అది కాక మరి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అంటే మరి ప్రార్థనే నీకు ఆశీర్వాదం, ప్రార్థనే నీ పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థనే నీ స్థితిగతి మారుస్తుందని దాని అర్థం. కాబట్టి ప్రియులారా, మీరు అది దృష్టిలో పెట్టుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను. ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే పాట ఛానల్ కొట్టొచ్చు మీరు తప్పనిసరిగా. అది రాకపోతే గనుక మరి కొన్నాళ్ల పాటు మైటీ గాడ్ పీపీఎం అని మీరు టైప్ చేస్తే తప్పనిసరిగా ఈ పాటలు, ఈ వాక్యాలు మీరు చూడడానికి అవకాశం కలిగి ఉంటుంది. మంచిది ప్రియులారా, ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలను, కొన్ని యొక్క సంగతులను మనము ధ్యానిద్దాం, వాక్యం చూద్దాం. అంటే నిజమైన క్రిస్మస్ ఆరాధన బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల జరిగిందో మీకు చెప్పాలని ఆశ. అయితే అంతా చెప్పడానికి లేదు, కానీ మరి ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో దేవుని యొక్క అంటే క్రీస్తు జన్మదినాన్ని లేదా జననం గురించి, ఆ క్రీస్తు పుట్టినరోజు సందర్భము, ఆరాధన గురించి, అక్కడ క్రీస్తు ఎంతమంది హృదయాలలో పుట్టాడో ఆ సందర్భాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఒక 10 నిమిషాల పాటు ఆ మాటను మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మీరు అపోస్తుల కార్యగ్రంథాలకి మీరు చూస్తే 19వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ మరి ఒక గొప్ప అంటే 19వ అధ్యాయం అంతా మీరు చదవండి. చదివిన తరువాత ఒక ముఖ్యమైన సంగతి గురించి మనం వస్తే 18వ వచనం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే చూడండి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునరి, మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూపాయలు. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యం ప్రబలమై వ్యాపించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించండి, మీకు ఆ సంగతిని మీరు మరీ ఒకసారి చదువుతూ ఉండాలి మీరు ఆ గ్రంథాన్ని. అంటే క్రిస్మస్కి ఈ యొక్క సంగతికి సంబంధం ఏంటంటే అమ్మగారు అని అంటారేమో. క్రిస్మస్ అనగా మీ అందరికీ తెలుసు, క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తు ఒక పాపి హృదయములో పుట్టుట, మరి చీకటి అంధకారములో ఉన్న ఆ యొక్క జనాంగ హృదయాల్లో
పుట్టటం అని చాలా మంది భక్తుల ద్వారా అనేకమైన ప్రసంగాలు మీరు వినే ఉంటారు ఇప్పటి వరకు. ప్రియులారా, ఆయన అంటాడు, ఇదిగో చీకట్లో కూర్చున్న ప్రజలందరికీ వెలుగివ్వటం కోసం మన మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్తలు, మరి అలాగే లూకా గారు రాసిన సువార్తలు మనం చూస్తాం. అంతేకాదు అంధకారమందు వెలుగు పుట్టింది. ఎందుకనంటే ప్రియులారా, ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారే. మీకా గారు ప్రవచించారు, జకరియా గారు ప్రవచించారు, ఇర్మియా గారు ప్రవచించారు, యెషయా గారు ప్రవచించారు. ఎవరి కోసం అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుడిగా ఈ భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు. అందుకే కదా పుట్టారైనా పశువుల పాకలో దీనుడై కన్నే మరియ గర్భమందు. అంతేనా? పుట్టాడు. పశువుల పాక అనగా మన హృదయములో ఆయన పుట్టడం జరిగింది. అయితే మరి ఒకప్పుడు మనము అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు మన హృదయంలో ఆయన పుట్టాడు. అలాగే ఇక్కడ అపోస్తుల గ్రంథములో అపోస్తుడైన పౌలు గారు ఒకానొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతములో విరివిగా సువార్త ప్రకటించినప్పుడు, క్రీస్తు ఇందుకు పుట్టాడు, దీనికోసమే పుట్టాడు, క్రీస్తే దేవుడు, యేసే దేవుని కుమారుడు, ఆ దేవుని కుమారుణ్ణి మన కొరకు కానుకగా పంపించాడు దేవుడు. ఎందుకంటే పాప జీవితంలో నశించిపోతున్న నీ కోసం, నా కోసం, మరి విసుగు వేసారిపోయిన బ్రతుకుల కోసం, కృంగిపోయిన జీవితాల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి కన్నిమరే గర్భం ద్వారా మరి ఉద్భవించడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అంతే తప్ప మరి దేనికోసము కాదు. క్రీస్తు నీలో పుట్టాడా అంటే లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నామంటే క్రీస్తు, ఈరోజు క్రిస్మస్ కదండి, క్రీస్తు పుట్టాడా మన హృదయంలో, ఆయన ప్రకాశించాడా మన బ్రతుకులో. దాని సందర్భంగా మరి క్రీస్తు పుట్టాడని మనం అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు వారు మారు మనసు పొంది క్రీస్తులోనికి వచ్చారా అంటే ఆ దాఖలు అలాంటివి ఏమి ఉండవు కానండి, అలాంటివి ఏమి ఉండవు. హడావిడి చూడాలండి, హడావిడి. ఈ ప్రాంతంలో ఏం జరిగింది? విశ్వసించిన వారందరూనంట ప్రభువును అంగీకరించటమే కాదంట, మరి అనేకమైన మంది మాంత్రిక విద్యను అభ్యసించిన వారు ఆ మాంత్రిక పుస్తకాలన్నిటిని కాల్చివేశారంట. అంటే దాని అర్థం ఏంటండి? క్రీస్తు వారి హృదయంలో పుట్టేటట్టు అపొస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని బోధించారు. అక్కడ వాక్యం వారి హృదయాల్లో పుట్టింది. పుట్టడం వలన వారికున్న పాపపు స్థితిని కాల్చివేశారు. ప్రియులారా, సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనములో సమరయ ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి సువార్త ప్రకటించేది. ఒకసారి చూడండి, అపొస్తలుడైన పౌలు గారు శీల జైల్లో ఉన్నప్పుడు, ప్రియులారా, జైల్లో ఉన్నప్పుడు 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు కనపడుతుంది. జైల్లో ఉన్నప్పుడు ప్రియులారా, మరి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ పాటలు పాడితే మరి ఆ సరసాలలో ఉన్న ఖైదీలు వినుచుండిరి అని ఉంది అక్కడ వాక్యంలో. వినుట ద్వారా క్రీస్తేసును గురించిన మాటలు వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది, మారు మనసు కలుగుద్ది, పశ్చాత్తాపం కలుగుద్ది, రక్షణ కలుగుతుంది. కనుక వినుట ద్వారా వారి హృదయాలలో క్రీస్తు పుట్టడం జరిగింది. జరగగానే ఆ సరసాలు పునాదులు కూలిపోగానే ఆ అధికారి చచ్చిపోదాం అనుకునే సందర్భంలో అపొస్తలుడైన పౌలు గారు, శీల గారు, వద్దు, నువ్వు చనిపోని అవసరం లేదు, నీకు వచ్చిన భయం ఖైదీలందరూ ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదని అంటే. ఎందుకు అంతటి కార్యం ఎలా జరిగిందనంటే క్రీస్తు మాటలు విన్నారు వారు, క్రీస్తును గూర్చిన సంగతులు విన్నారు వారు. అందుకనే పారిపోవాలన్న ఆలోచన వారికి రాలేదు ప్రియులారా. అందుకని అక్కడ ఉంటే ఆయన అన్నారు, అయ్యలారా, నేను రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? హల్లెలూయా, దేవునికి ఇస్తూ. అది కదండి నిజమైన క్రిస్మస్ ఆరాధన, డిస్కో డాన్సులు కాదు కదండి. క్రిస్మస్ అంటే రంగురంగు బట్టలు, పొంగులు, మూతుకు రంగు, ముక్కుకు రంగు, కంటికి రంగు, పంటికి రంగు, ఒంటికి రంగు, గోళ్ళకి రంగు, ఇళ్ళకి రంగు. అబ్బబ్బబ్బబ్బ, క్రిస్టమస్ అంటే అన్యజనుడు సంక్రాంతి పండగ జరిగించినంత కంటే ఎక్కువని, అంతకంటే ఎక్కువ. ప్రార్థనకు ఆలస్యమైనా పర్వాలేదు, నీ డ్రెస్ బాగోవాలి, నీ సారీ బాగోవాలి, నీ నగలు బాగోవాలి, నీ కోటింగ్ కుదరాలి, నీకు అన్ని హెయిర్ స్టైల్ అన్నీ కుదరాలి. మగపిల్లలు ఇంకా ఘోరం, మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఘోరాతి ఘోరం. ఈరోజు పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారండి, పెద్దవాళ్ళు కూడా అలాగే. ఇదా క్రిస్మస్ ఆరాధన అంటే? క్రిస్టమస్ ఆరాధన అంటే క్రీస్తు నీలో జన్మించటం అంటే ఏదైతే పాపము, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి పాపము కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టడం కాదా నిజమైన క్రిస్టమస్ ఆరాధన? నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే ఏంటనుకుంటున్నారు? అదే
ఏం చేస్తారు? ఇక్కడ ఏం జరిగిందంటే విశ్వసించిన వారండి, మాంత్రిక గ్రంథాలు విద్య నేర్చుకున్న వాళ్ళు మారు మనసు పొందారండి. క్రీస్తు వారి హృదయాలలో పుట్టాడు. ఈరోజు రాను ఇంతకాలం గడిపేస్తావేమో, ఇంతకాలము రేపు కాదు ఎల్లుండి కాదు అవతల ఎల్లుండా, లేకపోతే వచ్చే నెల, 2 నెలల తర్వాత, వచ్చే సంవత్సరం అంట వాయిదా వేసుకుంటూ వచ్చేవేమో నువ్వు మారు మనసు పొందటం కోసం. ఈ వాక్యం విన్న తర్వాత అయినా మారు మనసు పొందడానికి నువ్వు ముందుకు రావాలి. నిజమైన క్రీస్తున ఒక కేక్ ఇచ్చేస్తే కాదు మందిరంలో, ఏమండి మా కుటుంబం పేరట అయ్యగారు అమ్మగారు ఇదిగోండి కేక్ కట్ చేయండి, మా కుటుంబం పేరట కట్ చేసేయండి, కేక్ని కోసేయండి కేక్ని అంటున్నాడు. ఆయన ఒక 2000 3000 పెట్టి పెద్ద కేక్ ఇచ్చేస్తాం. అదా క్రిస్మస్. నీ హృదయంలో ఏమీ లేదు, క్రీస్తుకి చోటే లేదు. కానుకిచ్చేస్తాం 1,00,000 2 లక్షలు 3 లక్షలు, లేకపోతే 50,000 1000 2000 కానుకిచ్చేసి, ఏమండి ఇదిగో మా కుటుంబం పేరట ప్రార్థన చేయండి. క్రిస్మస్ కదండి, యేసుబాబు పుట్టినరోజు కదండి, యేసుబాబు పుట్టాడనే సంగతి, ఎందుకు పుట్టాడో నీకు తెలియదు. అసలు దేనికి నువ్వు ప్రభుని నమ్ముకున్నావో నీకు తెలియదు. అసలు క్రీస్తు జననం అంటే ఏంటో నీకు తెలియదు. నువ్వు చెప్తే వినవు, దేవుడు ప్రేరేపించినా లోబడు. అసలు నువ్వు మానే. నిజమైన క్రిస్మస్ ఆరాధన చెప్పనా? నువ్వు బ్యాందీ షాప్ దగ్గరికి వెళ్తావు చూడు, బ్యాందీ షాప్ దగ్గరికి వెళ్ళి బ్యాందీ తాగేటప్పుడు నీ మనసు ప్రేరేపిస్తుంది, ఒరేయ్ నువ్వు బాప్తిసం పొందావు కదరా, రక్షణ పొందావు, మరి ఏంటి క్రీస్తుని అంగీకరించావు, ఈ తావుడేంట్రా నీకు అనగానే నువ్వెప్పుడైతే ఆ మనసు గద్దెంపబడి ఆ త్రాగడం మానేసావో అప్పుడే క్రీస్తు నీలో పుడతాడు. అప్పుడే క్రీస్తు. నిజమైన క్రిస్మస్ అంటే అది. వ్యభిచారం చేయాలనే కోరిక నీకు పుట్టుగా, భార్య ఉండగా లేదా భర్త ఉండగా, లేకపోతే యవన కాలంలో ప్రభుని నమ్ముకున్న తరువాత నీకు ఆ ఆశలు నీలో రేకెత్తినప్పుడు వాటిని చంపావనుకో, అదే క్రీస్తుని ఆరాధించుట అంటే. క్రీస్తుని ఎదుటి వారిని పాడు చేయాలని ఆలోచన నీకు కలిగినప్పుడు, లేదు వాక్యం అలా చెప్పలేదు, ప్రభు నాకు అలా నేర్పించలేదు, నేను అలా బ్రతకూడదని ఆలోచించి వెనక్కి వెళ్ళిపోయి క్రీస్తు నీలో జన్మిస్తే అలాంటి క్రియలు జరుగుతాయి. రేటు బట్టలు కాదు, పెద్ద పేరు కాదు, పెద్ద మరి హడావిడి కాదు. కానీ ప్రియులారా గమనించండి, మార్పు అనేది చాలా అవసరం. ఇక్కడ అదే జరిగింది. ఈ ప్రాంతంలో అపొస్తలుడైన పౌలు గారు నశించిన దానిని వెతక రక్షించుట కొరకు పౌలుగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారని పౌలు ప్రకటించగానే అందరూ విశ్వసించి మారు మనసు పొంది, చాలా మంది గుండెలు కొట్టుకుని ఏడ్చి పాపములు ఒప్పుకుని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో, అయ్యో నేను ఎంత ఘోర పాపిని, నేనెంత ద్రోహం చేస్తాను నీకు, సృష్టికర్తమైన నీకు, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన నీ కోసము నేనెంత ద్రోహం చేశానో ప్రభా, నన్ను క్షమించు అని అనేకులు మారు మనసు పొందారంటండి. వారుకున్న పాపపు స్థితిని విడిచిపెట్టారంటండి. ప్రియులారా మీరు గమనించండి, ప్రతి సంవత్సరం ఇదే అలవాటు ప్రకారంగా నలుగురితో నారాయణ, కులంతో గోవింద, అందరితో హల్లెలూయా. అదేనా నీ ఆత్మీయ జీవితం? ఇంకేమైనా ఉందా మారేదేమన్నా? ప్రియులారు గమనించండి. ఎందుకనంటే ప్రియులారా, దేవుని యొక్క మహాకృప కనికరము, దేవునికి దయ వాత్సల్యత ద్వారా మనం వెలుగున్నాం తప్ప వేరొక ఆదరణ మనకు లేదండి. క్రీస్తు ఎందుకు పుట్టాడో గ్రహించు. నువ్వు గ్రహించు, ఎదుటి వారికి నువ్వు చెప్పు. క్రీస్తు పుట్టింది ఎందుకు, దేనికోసం పుట్టాడు, దీనికోసం. ఈ క్రిస్మస్ ఆరాధన సందర్భంగా ఎంతమంది బిజినెస్ పెరిగిపోతాం, ఎంతమంది దొంగ సేవ చేసేవాళ్ళు, దొంగ ప్రవక్తలు, దొంగ దైవ సేవకులు, దొంగ విశ్వాసులు ఎంతమంది జీవిస్తారో తెలుసా? దీన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తలుగా బ్రతుకుతారు. దీని మీద ఇలాంటి మాటలు చెప్తే కోపం మీకు. ప్రియులారా గమనించండి, నిజమైన క్రిస్మస్ ఆరాధన నీ కుటుంబంలో ఈ సంవత్సరంలో రానున్న నూతన దినాలలో మార్పు చెందటమే. ఆయనకి నచ్చింది చెయ్యి, అప్పుడు ఆయన ఆరాధించడం. నేను కొవ్వొత్తులు వెలిగించేస్తారు చాలా మంది. నేను కొవ్వొత్తులు ఎందుకురా బాబు అంటే, ప్రభువుకి ఇష్టం కదా కొవ్వొత్తులు వెలిగించేసి ఆ యొక్క పటం దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించిన ఆ వెలుగు ఏమో పటానికి తగులుతూ ఉంటే ఆ పటంలో ఉన్న యేసుప్రభువే, అతనే యేసుప్రభు అని ఆరాధన చేస్తారు. ఇప్పుడు వేరే చోట్లయితే శుభ్రంగా యేసుక్రీస్తు వారికి జుట్టు అంటే గుండు గీయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన పేరట గుండెలు కూడా గీసేసుకుంటున్నారు. జుట్టు ఇచ్చేస్తున్నారు, యేసుక్రీస్తుకి జుట్టు ఇచ్చేస్తున్నారు, మరి మోకాల మీద నడిచేస్తున్నారు. చాలా మంది ఎటకారం కాదు కానీ ప్రియులారా, మూఢభక్తి, మూఢాచారాలు, మూఢ విధానం అది కాదు నిజమైన క్రిస్మస్ ఆరాధన. అది కాదు. ఇది ఈ అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఇది నిజమైన క్రిస్మస్ ఆరాధన.
మార్పు చెందటమే, ఒక పాపి పశ్చాత్తాపం. అందుకనే యోహాను గారు అంటారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, ఇదిగో మరి ఇప్పుడే గొడ్డల చెట్టున నాటబడి, చెట్టు వేరున నాటబడి ఉన్నది. త్వరగా మీ యొక్క మరి ఫలాలు మంచివిగా మార్చుకోకపోతే త్వరగా ప్రభు వస్తున్నాడు, మిమ్మల్ని నశింపచేస్తాడు. అందుకే అనేకులు మరి యోహాను గారి దగ్గరికి వచ్చి, యోర్దాను నది దగ్గరికి వచ్చి అనేకులు వారి పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మం పొందారండి. అది నిజమైన క్రిస్మస్ ఆరాధన. నువ్వు ఎలా ఆచరిస్తున్నావో, ఏ విధంగా వెళుతున్నావో, ఏ మార్గంలో మరి ప్రయాణం చేస్తున్నావో, ఇదే క్రిస్మస్, ఇలాగే క్రీస్తుని ఆరాధించుట, ఇలాగే దేవుని ఆరాధించుట అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, అది చాలా పొరపాటు ప్రియులారా. మీరు గమనించాలి, అది చాలా చాలా పొరపాటు. అది కాదు నిజమైన క్రిస్మస్ ఆరాధన. ఇది క్రిస్మస్ ఆరాధన. ఇదంతా యజ్ఞమంతా మీరు తర్వాత చదువుకుంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి ప్రియులారా, చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ సంవత్సరం ఇంకా ఘోరమైపోయారు చాలా మంది యవన పిల్లలు డీజే సాంగ్స్ పెట్టేస్తున్నారు, డీజే పాటలు, వాటికి డ్యాన్సులు, వాటికి అయ్యి బాబోయ్ అసలు అంతు లేదనమాట. సినిమా వాళ్ళని మించిపోయారు మన వాళ్ళందరూ. గమనించండి, అది కాదు. చాలా ఎంతో మంది బోధకులు బోధిస్తున్నారు, ఎంతో మంది ప్రవక్తల ద్వారా, లేదా బోధకుల ద్వారా, సేవకురాండ్ల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. అది కాదు నిజమైన క్రిస్మస్ ఆరాధన. నీవు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా అన్యజనులకి సువార్త చెప్పి మందిరానికి వెళ్ళి మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధన చెయ్యి, అది క్రిస్మస్ ఆరాధన. కాబట్టి గమనించాలి ప్రియులారా. మరి నా మాటలను మీరు అన్యతగా భావించవద్దు. ఎందుకనంటే క్రీస్తు కోరుకునేది అదే, క్రీస్తు ఆశించేది అదే, క్రీస్తు ఇష్టపడేది కూడా అదే ప్రియులారా. యోహాను సువార్త 9వ అధ్యాయములో ప్రియులారా, పుట్టుగుడ్డు వారి కన్నులు తెరిచాడు దేవుడు. తెరిచిన తర్వాత యూదులందరూ అభ్యంతర పెట్టినప్పుడు మరి ఆ యొక్క కుమారుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, అతను అంటారు, యూదులు అంటారు, అతను పాపి కదా, నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటంటే, అతను అంటాడు కదా, పిల్లోడు స్వస్థత పొందుకున్న పిల్లోడు అంటాడు, అతను పాపియో కాదో నాకు తెలియదు, నేను గుడ్డువాడినై ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే. అది ఒక పాపిని మార్చడం, ఒక పాపి హృదయంలో మార్పు తీసుకురావడం, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా అనేకులను ప్రభువులోనికి త్రిప్పడం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఎవరైతే అనేకులను దేవుని వైపుకి త్రిప్పుతారు వారు నిరంతరం ప్రకాశించే నక్షత్రములాగా ఉంటారని తెలియచేస్తున్నది వాక్యం. మరి నీ తీరు, నీ విధానము, నీ యొక్క ఆత్మీయ జీవితము ఏ విధముగా ఉన్నది, ఎదుటి వాళ్ళని దేవుని దగ్గరికి ఎలా నడిపిస్తున్నావు ఒకసారి మీరు గమనించాలి.